ఒకే రోజు 2 ఎంట్రన్స్ పరీక్షలు, గందరగోళంలో విద్యార్థులు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండల పరిధిలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఒక అనూహ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పరీక్షల కాలం అంటే విద్యార్థుల్లో ఉత్కంఠ, కాస్త టెన్షన్ ఉండడం సహజం. కానీ ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం కేవలం పరీక్షల ఒత్తిడి కాదు, తమ భవిష్యత్తును నిర్ణయించే 2 కీలక అవకాశాల మధ్య ఎంచుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి. మే 3వ తేదీన ఒకేసారి నిర్వహించబడుతున్న టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్ష మరియు కేజీబీవీ ప్రవేశ పరీక్షలు విద్యార్థుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఒకే తేదీకి హాల్ టికెట్లు రావడంతో ఏ పరీక్షకు హాజరు కావాలి అనే సందిగ్ధంలో పడిపోయారు. విద్యార్థుల పరిస్థితిని ఒకసారి ఊహించుకుంటే అది ఎంత క్లిష్టమో అర్థమవుతుంది. ఒకవైపు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు మెరుగైన విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పోటీ పరీక్షలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తాయని పేరుగాంచాయి. మరోవైపు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ పాఠశాలలు ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు విద్య అందించే ముఖ్యమైన వేదికలు. ఈ 2 అవకాశాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ 2 పరీక్షలకు కూడా విద్యార్థులు సమానంగా ప్రాధాన్యత ఇస్తూ ఎంతో కష్టపడి సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు ఒకేసారి 2 పరీక్షలు రావడంతో వారు ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పరీక్షకు హాజరైతే మరో అవకాశం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక పరీక్ష కోల్పోవడం కాదు, భవిష్యత్తులో మంచి విద్యా వాతావరణం, స్కాలర్షిప్ అవకాశాలు, కెరీర్ ఎదుగుదలకు దారితీసే మార్గాన్ని కోల్పోవడమే అవుతుంది. ఈ ఆలోచన విద్యార్థులను మానసికంగా తీవ్రంగా కలవరపెడుతుంది. కొందరు విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు కన్నీరు పెట్టుకుంటూ తమ తల్లిదండ్రులతో ఏం చేయాలో తెలియక చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించాల్సిన విషయం సమన్వయ లోపం. విద్యాశాఖ పరిధిలోనే నిర్వహించబడే ఈ 2 పరీక్షలు ఒకే రోజున ఎలా ప్లాన్ అయ్యాయి? కనీస స్థాయిలో కూడా సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్పష్టంగా తెలుస్తుంది. పరీక్షల షెడ్యూల్ రూపొందించే సమయంలో ఇతర ముఖ్యమైన పరీక్షల తేదీల్ని పరిగణలోకి తీసుకోవడం సాధారణ ప్రక్రియ. కానీ ఈ సందర్భంలో అది జరగలేదు అని అనిపిస్తుంది. దీని ఫలితంగా విద్యార్థులే నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రభావితమవుతున్న వారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే. అలంపూర్ మండలంలోని అనేక కుటుంబాలు తమ పిల్లలు మంచి విద్యాసంస్థల్లో చదవాలి అని ఆశిస్తూ వారిని ఈ పరీక్షలకు సిద్ధం చేశారు. రోజు పాఠశాల తర్వాత ట్యూషన్లు, స్వయంగా చదువుకోవడం, పరీక్షలకు సంబంధించి పుస్తకాలు కొనడం వంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిన ఈ షాక్తో వారి ఆశలు అనిశ్చితిలో పడిపోయాయి. తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఒక పరీక్షను ఎంచుకొని అది సరిగ్గా రాయకపోతే మరో అవకాశం కూడా కోల్పోయినట్టే అవుతుందనే భయం వారిని వెంటాడుతుంది. ఈ సమస్య కేవలం ఒక జిల్లా లేదా ఒక మండలానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంటే మరెంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో అనుమానం కలుగుతుంది. అందుకే ఇది అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. పరీక్షా తేదీలో మార్పు చేయడం లేదా ప్రత్యామ్నాయ తేదీ ఇవ్వడం వంటి పరిష్కారాలు వెంటనే అమలు చేయగలిగేవి. ఇలాంటి సందర్భాల్లో అధికారులు సానుకూలంగా స్పందిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ చిన్న నిర్లక్ష్యం వారి జీవితాలపై పెద్ద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మొత్తానికి ఈ సంఘటన మన విద్యా వ్యవస్థలో ఉన్న ఒక ముఖ్యమైన లోపాన్ని బయటపెడుతుంది. ప్రణాళికలో చిన్న తప్పిదం కూడా విద్యార్థుల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు సమన్వయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే బాధిత విద్యార్థులకు న్యాయం చేయడం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు.